అస్మద్ గురుభ్యో నమః. యోగ సిద్ధి పదంలో యోగంలో మనము సమతుల్యతను పాటించడం ఎలా అనే విషయంలో భగవన్నామాన్ని స్మరణ, భగవంతుని రూపాన్ని మనసులో స్థిరపరచుకొని భగవన్నామాన్ని స్మరించాలి, మానసికంగా కానీ బహిరంగంగా కానీ అని చెప్పారు. విష్ణువు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో నెలకొని ఉండును. అంతేకాకుండా అతనిని ధ్యానించుటయే యోగం యొక్క అంతిమ లక్ష్యము. ఇది సాంఖ్యయోగ పద్ధతి. భగవంతుని అవతారమైన కపిలదేవుడు దీనిని మొదట అభ్యసించెను. నిటారుగా కూర్చొని ముక్కు కొనపై దృష్టిని నిలిపి మనస్సును నియంత్రిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎవరైనను సరే తమ హృదయాలలో విష్ణువును ధ్యానించవచ్చు. మనము పరమాత్మ రూపం అని చెప్పినప్పుడు అది శ్రీకృష్ణుని గూర్చి తెలుపుతున్నట్లు అర్థము. కృష్ణ చైతన్య ఉద్యమంలో కృష్ణుని రూపాన్నే ధ్యానిస్తాము. ఇది ప్రత్యక్ష యోగ సాధన పద్ధతి. ఈ కృష్ణుని ఆరాధించేవారు ఏ పని చేసినను దృష్టి మాత్రము శ్రీకృష్ణుని పైననే కేంద్రీకరించబడి ఉంటుంది. తోటలో పనిచేసినా, గుంతలు తవ్వుతున్నను, ఓ నేను ఈ శ్రీకృష్ణుని కొరకు, సేవ కొరకు ఈ అందమైన గులాబీ మొక్కలను నాటుతున్నాను అని భావించును. మరొకరు వంటశాలలో పనిచేస్తూ నేను శ్రీకృష్ణుని కొరకు రుచికరమైన వంటలను తయారు చేస్తున్నాను అని శ్రీకృష్ణుని స్మరించును నిరంతరం. అలాగే మందిరంలో కీర్తన, నృత్యము చేస్తుంటాం. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుని ధ్యానించు రకరకాల పద్ధతులు. ఆ విధంగా శ్రీకృష్ణ చైతన్యంలో పాల్గొనే యువతీ యువకులు పరిపూర్ణ యోగులు అని పిలువబడతారు. ఎందుకంటే వారు 24 గంటలు శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉంటారు. మేము పరిపూర్ణ యోగ ప్రక్రియకు సంబంధించి భగవద్గీత ప్రామాణిక తత్వాన్ని తెలుపుతున్నాము. ఏది కూడా ఊహించి కల్పించి చెప్పబడదు. భగవద్గీతలోని శ్లోకాలు మన అందరికీ అందుబాటులో కలవు. ఆ సత్యాన్ని తెలుపుట కొరకే ఈ భక్తి యోగ కార్యక్రమాలు. సాధకుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గురించి మాత్రమే ఆలోచించే విధంగా రూపొందింపబడినవి భగవద్గీతలో ఉన్న విషయాలు. మీ హృదయాలలో నన్ను ధ్యానించము, మీ జీవిత లక్ష్యంగా నన్నే చేసుకోము అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. ఇదే ఉత్తమ యోగ సంసిద్ధి. దీనిని ఎవరైతే ఆచరిస్తారో వారు కృష్ణలోకానికి బదిలీ అగుటకు సిద్ధంగా ఉంటారు. యుంజన్నేవం సదాత్మానం యోగినేత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థ అధిగచ్చతి. ఈ విధంగా నిరంతరము దేహము, మనస్సు, కర్మలను నియంత్రించుచు ధ్యానయోగి అయిన వాడు క్రమబద్ధమైన మనస్సు కలవాడై భౌతిక జీవిత స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమైన కృష్ణధామమును పొందును అని భగవద్గీతలో 6వ అధ్యాయం 15వ శ్లోకము చెప్పబడింది. శాంతిం నిర్వాణ పరమాం అన్న సంస్కృత వాక్యానికి అర్థము నిర్వాణ పరమాం లేక భౌతిక కార్యక్రమాలను నిలిపివేయడం ద్వారా శాంతిని పొందగలము అని అర్థం. నిర్వాణం అంటే శూన్యం అని అర్థం కాదు. భౌతిక కార్యక్రమాలను నిలిపివేయడం అని అర్థం. భౌతిక కార్యక్రమాలను త్యజించినంత వరకు శాంతిని సాధించలేము. హిరణ్యకశిపుడు తన 5 సంవత్సరాల ప్రహ్లాదుని గురుకులంలో నీవు నేర్చుకునే దానిలో అత్యుత్తమమైనది ఏదో చెప్పు అని అడిగాను. అందుకు సమాధానంగా ప్రహ్లాదుడు వెంటనే తత్సాధు మన్యే సురవర్యదేహినాం సదా సముద్విగ్నదీయమసద్గ్రహత్. భాగవతము 7వ స్కందము 5వ అధ్యాయం 5వ శ్లోకంలో ప్రేమైన తండ్రి గారు, అసురేశ్వర, భౌతికవాదులు ఎల్లప్పుడూ కలతలతో నిండి ఉంటారు. ఎందుకంటే వారు ఏది అశాశ్వతమో దానిని శాశ్వతమని భావిస్తారు అని సమాధానమిచ్చాడు ప్రహ్లాదుడు. అక్కడ అసద్గ్రహత్ అనే పదం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భౌతికవాదులు ఎల్లప్పుడూ అశాశ్వతమైన దానిని పొందుటకు ప్రాకులాడుతుంటారు. చరిత్రలో అనేక ఉదాహరణలు కలరు. కెనడీ గొప్ప సంపన్నుడు. అతడు అమెరికాకు అధ్యక్షుడు కావాలని ఆశించాడు. అట్టి ఉన్నత స్థితి కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. అతడికి చక్కటి పిల్లలు, అందమైన భార్య, అధ్యక్ష పదవి ఉన్నను క్షణాలలో సర్వము ముగిసిపోయాను. ఈ భౌతిక లోక జనులు అశాశ్వతమైన వాటిని సాధించడం కొరకై ప్రాకులాడుతుంటారు.
కానీ దురదృష్టవశాత్తు వారు నేను జీవాత్మను శాశ్వతుడను అయినను నేను ఎందుకు అశాశ్వతమైన దానికి కై పరిగెత్తుతున్నాను అని మాత్రము ఆలోచించలేకపోతున్నారు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరి ఓం తత్సత్.